హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి చిన్న పిల్లల కాడ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఎంతో హెల్దీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎటువంటి ఎసెన్స్ లేకుండా, ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా, హైజీనిక్గా మనమే ప్రిపేర్ చేసేసుకుందాం. బయట కొనే పని లేకుండా మన పిల్లలకి మనమే చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని పాలని యాడ్ చేసుకోవాలి. 3/4 లీటర్ పాలను అయితే నేను వేసుకుంటున్నాను. ఇది కూడా ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి. మనం పచ్చివైనా తీసుకోవచ్చు, లేదంటే వేడి చేసినైనా పర్వాలేదు. కానీ మీగడ కట్టే పాలే తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పాలని స్టవ్ మీద పెట్టి వదిలేకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతూనే ఉంటేనే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. 3/4 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ వరకు అయిపోవాలి. అంతవరకు కదుపుతూనే ఉండాలి. స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపితే మన మీగడ మొత్తం సపరేట్ అవ్వకుండా మన ప్యాన్లోకి ఉంటుంది, లేకపోతే మొత్తం ప్యాన్కి అంటుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం చూసారు కదా, చాలా వరకు చాలా దగ్గరగా అయిపోయింది పాలు. మీగడ కూడా దాంట్లోనే తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. పాలు ఎంత దగ్గరికి అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది అంతా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు మన ఇంకిపోయినాయి కదా పాలు. ఇప్పుడు నేను కాజుని ఒక 20 కాజుల్ని నానబెట్టుకున్నాను 2 అవర్స్ ముందు. వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వాటర్తోనే వేసేసాను నేను కాజుని. మనకి ఇష్టమైతే బాదం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాజు మాత్రమే వేశాను. ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి కాజుల్ని. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కాజు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. పాలు చాలా దగ్గరగా అయిపోయినాయి కదా. ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసుకున్న కాజు పేస్ట్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కదుపుతూనే ఉండాలి, లేకపోతే కాజు పేస్ట్ అడుగు అంటుతుంది. ఆగకుండా కలుపుతూనే ఉండాలి. నా దగ్గర కాజు బాదం పౌడర్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను. కలర్ కోసం, కలర్ఫుల్గా కనిపించడం కోసం వేసుకున్నాను. అలాగే మనం షుగర్ వేసుకున్నాము. మన టేస్ట్కి తగ్గట్టు, మన స్వీట్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద నుండి ప్యాన్ని పక్కకు పెట్టి స్పాచులాతో చల్లగా అవడానికి కలుపుతూ ఉండాలి. 5 to 10 minutes వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చల్లగా అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. క్రీమీగా భలే ఉంది కదా ఐస్ క్రీమ్ అయితే. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్రెష్ పాల మిగడని అయితే వేసుకున్నాను నేను. మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా. ఒకేసారి కాకుండా ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా. ఇప్పుడు రెడీ అయిపోయింది మొత్తం. ఒకసారి స్పూన్తో కలుపుకొని మనం దేంట్లో అయితే ఫ్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసుకొని పైన నుండి గార్నిష్ చేసుకుందాం. నేను కాజు బాదం పౌడర్, కొంచెం కాజు అయితే వేసుకున్నాను. మొత్తంగా ఇట్లా వేసుకొని మూత పెట్టుకొని 8 hours పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 8 hours తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. ఎంతో సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి.